సాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడు లేక ఏదైనా తినాలి అనిపించినప్పుడు మనం రెస్టారెంట్ కి వెళ్తుంటాం. మనకు నచ్చింది ఆర్డర్ ఇస్తాం. ఆ వంటకాన్ని వెయిటర్ తీసుకొచ్చి మనకు వడ్డిస్తాడు. సుష్టిగా తిన్న తర్వాత ఆహారానికి సంబంధించిన నగదును బిల్లు రూపంలో కట్టేస్తాం. ఇది నార్మల్ గా జరిగిపోయే ప్రక్రియే. కానీ ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రెస్టారెంట్ లో నచ్చింది తిన్న తర్వాత అతను చేసే పని ఎవ్వరికైనా అవ్వాల్సిందే. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి అనారోగ్యంతో ఉన్నట్లు కింద పడిపోతాడు. ఆ హడావిల్లో బిల్లు కట్టకుండా తప్పించుకుంటాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 127 సార్లు చేయడం గమనార్హం. డచ్ కు చెందిన ఓ వృద్ధుడు అప్పుడప్పుడు రెస్టారెంట్ కు వెళ్తుంటాడు. అలా ఓ రెస్టారెంట్ కు వెళ్లిన అతను నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ ఇచ్చాడు. వెయిటర్ ఎంతో మర్యాదగా వ్యవహరిస్తూ చుట్టుపక్కల ఉన్న వారిని తనతో కలిసి కూర్చోవాలని కోరాడు. ఫుడ్ షేర్ చేసుకోవాలని సూచించాడు. ఇలా నచ్చింది తిన్న తర్వాత వెయిటర్ బిల్లు ఇచ్చే సమయానికి ఏదో జరిగిపోయినట్లు అనారోగ్యం నటించి కింద పడిపోయాడు. చేతులు కదుపుతూ గుండెపై చేయి వేసుకుంటూ రొప్పాడు. వెంటనే అక్కడ ఉన్న పారామెడికల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతన్ని పరీక్షించగా అబద్ధం చెప్తున్నాడని తెలిసింది. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించి పోలీసులు విచారిస్తున్న సమయంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత అనారోగ్యం నటిస్తున్న కొన్నాళ్లుగా మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలా 127 సార్లు చేశాడని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.